అంతుబట్టని కథ ఇది. అడ్డంగా దొరికాడు. ఆ రోజు ఇక్కడ ఒక హెలికాప్టర్ హెలిప్యాడ్, మళ్ళా అక్కడ శాంతిపురం పక్కన ఆడొక హెలిప్యాడ్. ఈ మహానుభావుడు భూమి మీద కుప్పం భూమి మీద నడిస్తే ఆయన అరిగిపోతాడు. లేకుంటే ఇది పాపం ల్యాండ్, ఆయన పుణ్యాత్ముడు గారు దేవుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉండకూడదు అనమాట. ఇక్కడ దిగి ఆడ వరకు మళ్ళీ హెలికాప్టర్లు వెళ్ళి ఆడ మీటింగ్ అడ్రస్ చేసి దానికి మొత్తం బస్సులన్నీ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్స్ బంద్ అన్నీ చేసి ఈయన చేసిన ఘనకార్యానికి ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి నన్ను ఓడిస్తానంట. అంటే ఏంటి ఆ అఘాయిత్యాలేంటి, ఈ ప్రవర్తన ఏంటి, ఎంత జుగుప్సగా ఉంది. చీకొడతారు పబ్లిక్, అసహించుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలాంటి డ్రామాలు ఆడారు. మొత్తం డ్రామాలే ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ డ్రామా కంపెనీ 5 ఏళ్లు నడిపారు. ఇప్పుడు డ్రామా కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చారు. తొందరలోనే శాశ్వతంగా ఈ డ్రామా కంపెనీని మూసేసి రాష్ట్రాన్ని వీళ్ళ బారి నుంచి విముక్తి చేసుకుంటారు. అందుకే నేను ఇక్కడ చూపించాలని వచ్చాను. రేపు ఎల్లుండి వస్తానంట మళ్ళా కుప్పానికి. ఏ ముఖం పెట్టుకొని వస్తాడో నాకైతే అర్థం కావడంలా. ఇప్పుడంతా బస్సు యాత్రలో వస్తాడంట. ఇప్పుడు విమానయాత్రలు తిరిగాడు. ఎక్కడ హెలికాప్టర్స్ అక్కడ కిందనంతా చెట్లు కూడా వేశారు. ఆయన హెలికాప్టర్లు దిగితే రోడ్లన్నీ బంద్ చేశారు, స్కూల్స్ బంద్ చేశారు. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నా అంట. అంటే ఇప్పుడు ఇండ్లు బీకేస్తారు. మొన్న వరకు చెట్లు బీకేశారు, ఇప్పుడు ఇండ్లు కూడా బీకేస్తారు. అంటే ఇంత అరాచకమైన పాలన, దుర్మార్గమైన పాలన నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ఇంత కక్షగట్టి చేయాల్సినంత నిర్లక్ష్యం ఉండడం మంచిది కాదు. ఇక్కడ కూడా 10% 20% తెలుగుదేశం పార్టీకి మా ఓట్లు కాకుండా వాళ్ళు కూడా ఓట్లు వేశారు. ఒకప్పుడు కాంగ్రెస్కి వేశారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మీకు కూడా కాస్త ఆలోచన ఉండాలి. ఇక్కడ మీకు ఓట్లేసిన పాపానికి ఇంత దుర్మార్గంగా చేయడం చాలా దారుణం, చాలా నీచం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. నేనేమంటానంటే మీరు జరగని అరాచకం రాష్ట్రంలో ఏముంది? ఒక దుర్మార్గుడి చేతుల్లో టెక్నాలజీగా ఉంటే ఆపరేట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ బ్లాటెంట్గా వచ్చి గేట్ పెట్టి సినిమా సెట్టింగ్ పెట్టి ఆయన లేచిపోతానే గేట్ తీసుకెళ్ళిపోయారంటే ఒత్తి బట్టన్ నొక్కేసి కింద నేను చూసిన సీల్ మట్టి ఉంటుంది, అది కూడా కొట్టుకోవాలా, అది కూడా కరగలా. మీరు పోయి చూడండి, అది కూడా కరగకుండా నీళ్ళు వదిలిపెట్టారు. అంటే ఎంత గొప్పవాళ్ళు, ఎంత విద్య నాకు అర్థం కాదు. ట్యాంకర్లో నీళ్ళు, అదే చెప్పేది, ట్యాంకర్లో నీళ్లు పెట్టారు. అదే మరిగా మీరు చెప్పినట్టు ఒక ప్రాబ్లం ఉంది. ఆ టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే అందరు ఆస్తులు మార్చేస్తారు. ఇష్టం ఉంటే పేర్లే మార్చేస్తారు. లేకుంటే 21A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే వాళ్ళు భయపడిపోయి ఇచ్చేస్తారు. డీకేటీ పట్టాలు కొట్టేస్తున్నారు, ఒరిజినల్ పట్టాలు కొట్టేస్తున్నారు, దేవస్థానం భూములు కొట్టేస్తున్నారు. కొన్ని వందల మంది, వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు బలైపోతున్నారు. ఈరోజు నేను చూశారు సుబ్బారావు ఒంటిమిట్టలో, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంటిమిట్టని రామాలయం బాగా డెవలప్ చేశాం. ఆ కాటేజెస్ అన్నీ కట్టాం, టీటీడీ అడాప్ట్ చేసుకున్నాం. దాంతో ఏమైందంటే వాల్యూ పెరిగింది, ఒక గ్రోత్ సెంటర్గా తయారైంది. అక్కడ ఆ భూమి కొట్టేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కొట్టేస్తే ఏం చేయాలనో దిక్కు తెలియకుండా అందరి దగ్గర తిరిగిన తర్వాత అతను రైలు కింద పడిపోయి చనిపోయాడు. ఇంట్లో భార్య, కూతురు విషం తాగి చనిపోయారు. కెన్ యూ ఇమాజిన్? ఇట్ ఈస్ ఓన్లీ బిగినింగ్. అందరి బ్రతుకులు ఇట్నే ఉన్నాయి. మమ్మల్ని వేధించారు, మీడియాను వేధించారు, లేకపోతే లీడర్స్ వేధించారు, శ్రీనివాసులు అంటాడు జైల్లో పెట్టారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఆస్తులన్నీ రాయించేసుకుంటున్నారు. మన రికార్డు